హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ రాసేటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏది అంటే ఈఏపీ సెట్. ఇంతకుముందు ఎంసెట్ మీ అందరికీ తెలిసింది. అందులో ఇప్పుడు మెడికల్ లేదు కాబట్టి ఈఏపీ సెట్ అని పేరుతో పిలుస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈఏపీ సెట్ కు స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా వెయిటేజ్ ఉంటుంది. 75% మార్క్స్ ఇంటర్మీడియట్ ఎంసెట్ లో రాసిన మార్క్స్ ని బట్టి, 25% మార్క్స్ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి గ్రూప్స్ కి వచ్చిన మార్క్స్ ని బట్టి టోటల్ గా ర్యాంకింగ్ అయితే ఇస్తారు. దానికి సంబంధించిన వివరాలు నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. అప్లికేషన్స్ పెట్టుకోవడం కూడా స్టార్ట్ అయింది. ఆ డేట్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, ఎప్పటి వరకు లేట్ ఫీజుతో కట్టొచ్చు, అసలు ఎవరు ఎలిజిబుల్, ఎన్ని మార్క్స్ రావాలి, ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నా. తప్పనిసరిగా స్టూడెంట్స్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని. అలాగే జేఈ మెయిన్ ఏప్రిల్ బ్యాచ్ కి సంబంధించిన క్రాష్ కోర్స్ మ్యాథమెటిక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు నైట్ 8:30 to 9:30 క్లాసెస్ అయితే జరుగుతాయి. అలాగే ఈఏపీ సెట్ కి సంబంధించిన మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కూడా మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకొక వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. సో కమింగ్ టు ద పాయింట్, ఈఏపీ సెట్ తెలంగాణకు సంబంధించినటువంటి ఈఏపీ సెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. కానీ ఈ రోజుకి నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఇంకా అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో ఏపీలో మాత్రం అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా ఎగ్జామ్ అయితే ఎప్పుడు జరగబోతుంది మే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరగబోతుంది. అయితే 16వ తారీఖు 17వ తారీఖు అయితే ఎగ్జామ్స్ లేవు. సో మే 12 నుంచి 18వ తారీఖు లోపల 16, 17 కాకుండా ఎప్పుడో ఒకప్పుడు అంటే 12, 13, 14, 15 తర్వాత 18వ తారీఖు ఈ 5 రోజుల పాటు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మార్నింగ్ ఈవినింగ్ మనకి ఏదో ఒక రోజున ఒక పూట ఎగ్జామ్ వస్తుంది. మార్నింగ్ అయితే 9 to 12 ఎగ్జామ్ ఉంటుంది, ఈవినింగ్ అయితే 2 to 5 ఎగ్జామ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ లో 80 బిట్స్ ఉంటాయి, ఫిజిక్స్ 40 బిట్స్, కెమిస్ట్రీ 40 బిట్స్. నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు. టోటల్ ఇంటర్మీడియట్ సిలబస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ సిలబస్ మొత్తం ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిలబస్ మార్చారో ఆ సిలబస్ తో మీకేం సంబంధం లేదు. సెకండ్ ఇయర్ లో ఇప్పుడు రాస్తున్న వాళ్ళకి మీకు ఫస్ట్ ఇయర్ లో ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ ఇప్పుడు సెకండ్ ఇయర్ లో మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి సిలబస్, టోటల్ సిలబస్ అయితే ఎగ్జామ్ కి అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి అప్లై చేసుకోవడానికి అయితే మార్చి 7th వరకు ఉంది. లేట్ ఫీజు కాకుండా, ఫీజు ఏమీ లేకుండా మార్చి 7th వరకు ఉంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మధ్యలోనే మనకి డేట్ అయితే ఫినిష్ అయిపోతుంది. లేట్ ఫీజుతో 1000 రూపాయలు లేట్ ఫీజుతో మార్చి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. 2000 లేట్ ఫీజు తోటి మార్చి 17 వరకు, 4000 రూపాయలు లేట్ ఫీజు తోటి 21 మార్చి వరకు, 10,000 రూపాయలు లేట్ ఫీజు తోటి అయితే 26 మార్చి వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అసలు ఫీజు ఎంత కట్టాలి, ఎలా అప్లై చేయాలి, ఎక్కడంటే ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే. ఓన్లీ ఆన్లైన్ లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మందికి చాలా డౌట్లు ఏమొస్తాయంటే, మేము తెలంగాణలో చదువుతున్నాం, మేము ఆంధ్రప్రదేశ్లో ఎలిజిబుల్లా కాదా అంటే, తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఈఏపీ సెట్ రాసిన ఉపయోగం ఏమి ఉండదు. అది లోకల్ నాన్ లోకల్ అని 2025 నుంచి డివైడ్ చేశారు కాబట్టి ఆ రూల్ ప్రకారం ఎక్కడ వాళ్ళు అక్కడే ఎగ్జామ్స్ రాసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్ అయితే మార్చి 3వ తారీఖు ఆల్రెడీ వచ్చేసింది. మార్చి 3 అయిపోయింది, ఫిబ్రవరి 3వ తారీఖు అయిపోయింది. 4వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి అన్నారు. 4వ తారీఖు నైట్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఆన్లైన్ వెబ్సైట్ అనేది, ఇప్పుడైతే రన్నింగ్ లో ఉంది. సో ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మార్చి 7వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎవరెవరు ఎంత ఫీజు కట్టాలి అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో అప్లై చేయడానికి మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏమేమి సర్టిఫికేట్ కావాలి అవి కూడా చెప్తాను మీకు. సో 800 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ కాస్ట్ 800 రూపీస్ ఆన్లైన్ లో పే చేయాలి. ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు 800 రూపీస్ కట్టాలి. బీసీ కేటగిరీకి బీసీఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, బీసీసీ అవ్వచ్చు, బీసీడీ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా 750 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 700 రూపీస్ అయితే పే చేయాలి. అది కూడా ఆన్లైన్ లోనే పే చేయాలి. అప్లికేషన్ ఆన్లైన్ లోనే పెట్టాలి. తర్వాత మీరు కరెక్షన్స్ ఏమన్నా చేసుకుంటానికి టైం ఇచ్చారు, అది కూడా చెప్తాను. అలాగే ఎగ్జామ్ కూడా ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అంటే ఇది పరిస్థితి. రిజిస్ట్రేషన్ ఫీజు అయితే మీరు 800 రూపీస్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే చేయాల్సి ఉంది. ఎవరెవరు రాయొచ్చు ఎగ్జామ్ అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా రాయొచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి హైదరాబాద్ లాంటి చోట కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో ఎందుకు ఉన్నాయి అంటే, కొంతమంది పేరెంట్స్ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు ఉంటారు, చదువుకునే విజయవాడలో ఉంటారు, ఇట్లా రకరకాల చోట్ల ఉంటారు కాబట్టి సెంటర్స్ కూడా ఇచ్చారు. పూర్తిగా మీరు ఎల్కేజీ నుంచి లేకపోతే 10th క్లాస్ నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో పుట్టి తెలంగాణలో చదువుతూ ఇప్పుడు ఈఏపీ సెట్ రాయటం వల్ల ఉపయోగం అయితే ఏమి ఉండదు. అది చూసుకోండి జాగ్రత్తగా. సెంటర్స్ అయితే ఇవన్నీ సెంటర్స్ ఉన్నాయి, చాలా సెంటర్స్ ఇచ్చారు. హైదరాబాద్ లో కూడా సెంటర్ ఇచ్చారు.
ఒక్క హైదరాబాద్ లో, తెలంగాణలో ఒక్క హైదరాబాద్ లో మాత్రమే సెంటర్ కనబడుతుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాలో, చిత్తూరు, ఇవన్నీ జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వాటిల్లో అన్ని చోట్ల ఇచ్చారు వాళ్ళు. ఒక్క హైదరాబాద్ లో మాత్రం మళ్ళీ సెంటర్ ఇచ్చారు మనకి. ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి అంటే, అప్లై చేసేటప్పుడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కావాలి, హాల్ టికెట్ కావాలి మీకు ఖచ్చితంగా. అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి మీకు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే అదే సరిపోతుంది, 10th క్లాస్ మార్క్ లిస్ట్. అలాగే ఆధార్ ఉంటే ఆధార్, మీ క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ కి సంబంధించిన సర్టిఫికెట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాలి. మీరు పిహెచ్సి కానీ ఎన్సిసి కోటా ఒకటి ఉంటుంది, ఆర్మీ లాంటి సంబంధించి ఉంటే దానికి సంబంధించింది కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అప్లోడ్ చేయాలి. లేదా స్టడీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా, ఇదే లోకల్ నాన్ లోకల్ సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లాస్ట్ 12 years అడుగుతున్నారు, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు లోకల్, అంటే స్టడీ లోకల్ సర్టిఫికేట్ ఉంటే ఎంఆర్ఓ దగ్గర తీసుకోవచ్చు రెసిడెంట్ సర్టిఫికేట్. లేదా చక్కగా మీరు స్కూల్లో చదువుంటే స్కూల్ సర్టిఫికేట్స్, స్టడీ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఏదైనా పర్వాలేదు. స్టడీ సర్టిఫికేట్స్ ఎల్కేజీ అంటున్నారు, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అని మీకు ఇస్తారు, అది ప్రొడ్యూస్ చేసినా కూడా సరిపోతుంది. ఇవన్నీ మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేసేటప్పుడు ఉండాల్సినవి. అలాగే ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతామంటే, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 25%, అంటే 160 మార్క్స్ కి మనకి 25% మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు. మిగతా వాళ్ళకి కొద్దిగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే వాళ్ళకి మినిమం మార్క్స్ అనేది ఏమీ లేదు. బట్ ఓపెన్ కేటగిరీ, బీసీ కేటగిరీ సంబంధించిన వాళ్ళందరికైతే 25% మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి మీరు. ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 25% మార్క్స్ అనేది ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకుంటారు, లాంగ్వేజెస్ కాకుండా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి అంటే 600 మార్క్స్ తీసుకొని దాని వెయిటేజ్ 25% ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ మార్క్స్ ని 75% క్రైటీరియా తీసుకొని చేస్తారు. ఇది వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, మీకు ఎక్కడన్నా డౌట్ వచ్చినట్లయితే అప్లికేషన్ ఫామ్ లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ని, ఈ సంవత్సరం కండక్ట్ చేసేది జేఎన్టీయు కాకినాడ ఈఏపీ సెట్ కండక్ట్ చేస్తుంది, వాళ్ళ అఫీషియల్ నెంబరు. అలాగే హెల్ప్ డెస్క్ ఏపీ ఈఏపీ సెట్ APSCHE.org, దీనికి మార్నింగ్ 10 నుంచి 5 లోపల కాల్ చేయొచ్చు. మరి కాల్ లిఫ్ట్ చేస్తారు లేదా మనం కూడా ఎవరు ఇప్పటి వరకు, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి చెప్పలేం. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇది వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వెళ్ళి మీరు కావాలంటే ఏదైనా ఉంటే వివరాలు అయితే కనుక్కోవచ్చు. సో మీరు ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత ఏదైనా కరెక్షన్స్ ఉంటే కూడా చేసుకోవడానికి అయితే టైం అయితే ఇచ్చారు. దానికి సంబంధించింది కూడా డేట్ కూడా చూడండి. కరెక్షన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ March 26 నుంచి March 28 వరకు మీరు పెట్టుకున్న అప్లికేషన్స్ లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవి చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ డేట్స్ గుర్తుపెట్టుకోండి. 12th of May నుంచి May 12th నుంచి May 15th వరకు, మరియు May 18th, అంటే May 12th, 13th, 14th, 15th, May 18th, ఈ 5 రోజుల పాటు ఎగ్జామ్ జరగబోతోంది. ఏదో ఒక పూట ఒక రోజు ఎగ్జామ్ జరుగుతుంది. అగ్రికల్చర్ వాళ్ళకైతే May 19th, 20th ఈ 2 రోజులు మాత్రమే జరిగిపోతుంది. అలాగే కీ రిలీజ్ చేస్తా ఉన్నారు May 25, మనకు అనవసరం అనుకోండి. రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తామంటారంటే June 1st రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇది ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఈఏపీ సెట్ యొక్క నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. మళ్ళీ లైవ్కి వచ్చినప్పుడు డీటెయిల్ ఇంకా డిస్కస్ చేస్తాం. చాలా మందికి లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ అంటే అది మేము ఎలిజిబుల్ లా కాదనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకొకసారి లైవ్ లోకి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకొని వీలైనంత త్వరగా, ఎందుకంటే మనకి ఫిబ్రవరిలో లాస్ట్ ఎండింగ్ లోనే, లాస్ట్ 4th week లోనే మీకు ఎగ్జామ్స్ ఎలాగో స్టార్ట్ కాబోతున్నాయి 3rd week నుంచి. కాబట్టి ఈ లోపల కుదిరితే ఈ లోపల మీరు అప్లై చేసుకోండి, అది చాలా ముఖ్యమైన విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా మంది ఇప్పుడు అప్లై చేయకుండా అంతా అయిపోయి లాస్ట్ లో 10,000 కట్టి లేట్ ఫీజుతో అప్లై చేసే చాలా మంది ఉంటారు. అంటే జేఈ ర్యాంకులు వచ్చే తర్వాత చూద్దాం లేని ఆలోచనతో ఉండేవాళ్ళు ఉంటారు. అలా కుదరదండి. మీరు వీలైనంత వరకు అప్లై చేసుకోండి. రాస్తారా రాయరా సంగతి తర్వాత, బట్ సేఫ్ సైడ్ గా చాలా మంచి కాలేజీలు ఉంటాయి ఏపీలో కూడా. మీరు టాలెంట్ ఉంటే రాసుకోండి, మంచి ర్యాంక్ వస్తే జాయిన్ అవుతారా లేదని సెకండరీ. బట్ ఇలాంటివి సేఫ్ సైడ్ కోసం రాసుకోవడం అనేది చాలా మంచిది. తప్పనిసరిగా అయితే మీరు అప్లై చేయండి. తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఈఏపీ సెట్ కి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ కి సంబంధించి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరైతే మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్
ఎగ్జామ్స్ రాయబోతున్నారు కాబట్టి సిలబస్ ని కరెక్ట్ గా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ చదవండి. అది ఈఏపీ సెట్ కి ఉపయోగపడుతుంది, మెయిన్స్ కి, అడ్వాన్స్ కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అదే సిలబస్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.